నమస్తే. భారత్ అమెరికా కాళ్ల బేరానికి దిగుతోందా? గతంలో టారిఫ్‌ల విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తమ దేశానికి చెందినటువంటి ఇద్దరు కీలకమైనటువంటి ప్రతినిధుల్ని మార్కో రూబియో అమెరికా విదేశాంగ మంత్రి, స్టేట్ సెక్రటరీ, మరొకరు సెర్గియో గోర్ అతడు అమెరికా అంబాసిడర్ భారతదేశంలో. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు. పర్టిక్యులర్‌గా మార్కో రూబియో రావడము ఈ పర్యటన చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి భారత్‌ని, నరేంద్ర మోదీ పైన పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నరేంద్ర మోదీ అంటున్నాడు. ఐ లవ్ ఇండియా అంటున్నాడు. ప్రతి ఒక్కరికి హాయ్ చెప్తున్నాడు. మీకు ఏ అవసరం వచ్చినా జస్ట్ నాకు ఒక చిన్న కాల్ చేయండి చాలంటూ భారత్‌ని మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకు? కానీ మార్కో రూబియో గాని, సెర్గియో గోర్ గాని మామూలుగా ఢిల్లీకి వస్తారు. కానీ నేరుగా కోల్కతాకి వెళ్లి అక్కడ మిషనరీస్ ఆఫ్ చారిటీ అంటే మదర్ తెరీసా ఫౌండేషన్‌కి వెళ్లి అక్కడి నుంచి ఇటొచ్చారు. మరి ఈ డొనాల్డ్ ట్రంప్ మాటల వెనక ఈ లేని ప్రేమని ఒలకబోస్తూ ఎందుకు మాట్లాడుతున్నాడు? భారత్‌తో అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఈ 4 రోజుల పర్యటనలో ఎవరెవరిని కలుస్తున్నారు? సారాంశం ఏంటి? దీని గురించి మాట్లాడదాం. అమెరికా వైఖరి అందరికీ తెలిసినటువంటి విషయమే. తన యొక్క ద్వంద్వ వైఖరి, హిపోక్రసీ అందరికీ తెలిసిందే. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు వివి రావు గారు. నమస్తే రావు గారు. నమస్తే. ఎక్కడా లేని ప్రేమను వలకబోస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. సరే, అతని గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ఎప్పుడు అప్పటికే తిడతాడు, అప్పటికే పొగుడుతాడు, అప్పటికే లవ్ యూ అంటాడు, ఐ హేట్ యూ అంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. సరే, దాన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భారత్తో ఇప్పుడు ఏదో అవసరం ఉందనేటువంటి విషయం మాత్రం అర్థమవుతోంది. నేను విన్నది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్లు ఒకటి మనం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పర్టికులర్గా ఈ విదేశాల నుంచి మన ఎన్జిఓలకి వచ్చేటువంటి నిధుల పైన భారత ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఎందుకంటే ఈ నిధుల నుంచి కన్వర్షన్స్కి అంటే మత మార్పులు చాలా జరుగుతున్నాయని ప్రభుత్వం గ్రహించింది. ఇప్పుడు దాని మీద చాలా గట్టిగా నియంత్రిస్తోంది. ఇప్పటికే చాలా ఎన్జిఓల లైసెన్స్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కొన్ని షట్ డౌన్ అయ్యాయి. దీనికి సంబంధించి అమెరికా ఏమైనా భయపడుతుందా? అందుకే అక్కడికి కోల్కతా ఫస్ట్ అక్కడికి వెళ్ళి మీకు ఏం కాదు, మేము వచ్చాం, మేము చూసుకుంటాం, మేము భరోసా ఇస్తాం అని చెప్పి అక్కడ మదర్ తెరీసా ఫౌండేషన్కి చెప్పారా? ఏంటి అసలు స్టోరీ ఏంటి? బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? నమస్కారం అండి. మనం ఒకటి గమనించాలి. అమెరికా, ఇండియా లాజికల్గా ఆలోచిస్తే బెస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ కింద ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళు మోడర్న్ డెమోక్రసీ అనుకుంటే మన ఓల్డెస్ట్ డెమోక్రసీస్. ఒకప్పుడు 108 దివ్య దేశాలు ఇవన్నీ ఉండేవి మన దగ్గర. అన్ని గణతంత్ర రిపబ్లిక్స్ ఉండేవి. గంగా నది, మేజర్ నదులు ఒట్టినన్ని రిపబ్లిక్స్ ఉండేవి. సో ఆ విధంగా చూస్తే ఓల్డెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ ఇన్స్టిట్యూషన్స్ మన కంట్రీలోనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన క్రమేపీ కొంచెం కోల్పోయాం, వాళ్ళు పైకి వచ్చారు. 1893లో వివేకానంద స్పీచ్ చూస్తే అటు మెటీరియలిజం ప్లస్ ఇటు స్పిరిచువలిజం, బెస్ట్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్కి రెండు బ్యాలెన్స్ చేయడానికి అమెరికా, ఇండియా కలవాలని ఆయన చాలా ఆకాంక్షించారు. అయితే మూడవది చూస్తే అమెరికా పాకిస్తాన్ మీద చాలా విపరీతంగా ఆధారపడిపోయింది. సీటో కానివ్వండి, సెంటో కానివ్వండి, తర్వాత రష్యన్ ఇన్వేజన్ తర్వాత వాళ్ళకి హెల్ప్ కానివ్వండి, ఇప్పుడు ఇరాన్ దాంట్లో మీడియేషన్ కానివ్వండి, వాళ్ళు చెప్పినట్టు వింటారు కాబట్టి వాళ్ళ మీద విపరీతంగా ఆధారపడిపోయింది. ఇండియా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అయితే వాళ్ళు కూడా గమనిస్తున్నారు, మన ఇండియా బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా. సెకండ్ థింగ్, మనది బిగ్గెస్ట్ పాపులేషన్, బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, ఇంకా అన్ని ఫంక్షనల్గా ఉన్నాయి. ఇది చూసి ఇప్పుడు ప్రస్తుతం కొంచెం పాకిస్తాన్ సైడ్ ఒరిగిన దాన్ని వాళ్ళ గవర్నమెంట్కి అడ్వైజ్ ఇచ్చే థింక్ ట్యాంక్ లీడర్స్ అయితే ఎవరున్నారో, పాత డిప్లొమాట్స్ అవనివ్వండి, పాత మినిస్టర్స్ కానివ్వండి, అంటే సెక్రటరీస్ ఆఫ్ స్టేట్ కానివ్వండి, వీళ్ళందరూ అడ్వైజ్ ఇచ్చినట్టుగా ఏమన్నారంటే ఇండియాని ఇంత నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పడం వల్ల మనల్ని బుజ్జగించడానికి బేసికలీ ఫారిన్ సెక్రటరీని, వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు, మార్క్ రూబియోని పంపించారు. దీనికి తోడుగా ఇప్పుడు కొత్తగా ఒక యాక్ట్ జూన్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అదేంటంటే ఇప్పటి వరకు మనం నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని దేన్నైతే అనేవాళ్ళమో, స్వచ్ఛంద సేవా సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళము, వాటిని ఇప్పుడు కొత్తగా రిజిస్టర్డ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అని అంటున్నారు. దీనికి వీలుగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్,
తర్వాత ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఎక్స్పెండిచర్ చేయాలి, ఎంతవరకు ఏ హెడ్స్ మీద ఎక్స్పెండ్ చేయొచ్చు, ఇటువంటి డీటెయిల్డ్ రూల్స్ ఇవ్వడం, తర్వాత వీటిని ఆడిట్ చేయించి ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. కొంచెం ఎగ్జాంపుల్స్ చూస్తే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అన్నీ ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఢిల్లీ బ్రాంచ్కే రావాలి, బాడాఖంబా బ్రాంచ్కి. అక్కడి నుంచి ఆ ఎన్జిఓస్ మళ్ళీ వాళ్ళ వేరే అకౌంట్లోకి మార్చుకోవచ్చు, కానీ ఫారిన్ డిపాజిట్స్ ఏవి ఇటువంటి సంస్థలకు ఇచ్చే డొనేషన్స్ అన్నీ ఆ అకౌంట్లోకి రావాలి. దానివల్ల ఒకప్పుడు 6.5 లక్షలు ఉండే ఎన్జిఓస్ అన్నీ ఇప్పుడు దాదాపు 3.5 to 4 లక్షల వరకు కుదింపు అయిపోయింది. అంటే బినామీ ట్రాన్సాక్షన్స్ అన్నీ పోయి మంచి బ్యాడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ డిజాల్వ్ అయిపోయాయి. తర్వాత ఈ వచ్చే డొనేషన్స్లో కేవలం 15 to 20% మ్యాక్సిమం అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్కి వాడుకోవచ్చు. మిగతాదంతా జెన్యూన్ కాజెస్ మీద సిఏ సర్టిఫికేషన్ కావాల్సి ఉంటుంది. సో ఇదంతా కొన్ని ఆర్గనైజేషన్స్ కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ కన్వర్జన్లో ఇన్వాల్వ్ అయిన ఆర్గనైజేషన్స్కి ఇది చాలా కష్టం అవుతుంది. దీనివల్ల ఇంకా మూడోది ఏంటంటే, లాస్ట్ జరిగిన క్వాడ్ మీటింగ్ ఏదైతే జరిగిందో అందులో ఇండియాని ఇన్వాల్వ్ చేయకుండా జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, యుఎస్ఏనే మాట్లాడుకున్నాయి. అప్పుడు కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఇది వాళ్ళు చాలా తప్పిదం చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో చైనాని ఎదుర్కోగల దేశం ఒక్క దేశమే, అది ఇండియా. ఇప్పుడు ఇరాన్ వార్లో కూడా మీడియేషన్ యాక్చువల్గా చేయగలిగింది ఒక్కటే దేశం, ఇండియా. మార్కెట్ కావాలా, ఇండియా. మిలిటరీ మార్కెట్ కావాలా, F-35 అమ్ముకోవాలన్నా, న్యూక్లియర్ సబ్మెరీన్స్, ఏ ఇండిపెండెంట్ ఎయిర్ ప్రొపల్షన్ తోటి అమ్ముకోవాలన్నా, ఇండియా. హ్యూమన్ పవర్ కావాలా, నిజంగా బ్రిలియంట్ హ్యూమన్ పవర్ చిప్స్ ఇవన్నీ డిజైన్ చేయడానికి, ఇండియా. అన్నిటికీ ఇండియా కనిపిస్తుంది. సో మొన్న ట్రంప్ గారు చైనా విజిట్ చేసినప్పుడు ఒక విధంగా మాట్లాడారు, తైవాన్కి మేము నిజంగా ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలం, దూరంగా ఉన్నాము, సముద్రం ద్వారా రావాలి, తర్వాత మాకు బేసులు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి కానీ జపాన్ నుంచి కానీ మ్యాక్సిమం సౌత్ కొరియా అది మరీ దగ్గరలో ఉంది, అక్కడి నుంచి లాంచ్ చేయాల్సిన అవకాశాలు ఉంది, లేకపోతే తైవాన్ నుంచి చేయాలి. తైవాన్లో ఆల్రెడీ 2 బ్రిగేడ్స్ ప్లస్ స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళది, కానీ అది సరిపోదు. కానీ ఇండియా చూస్తే 3,400 కిలోమీటర్ల కామన్ బోర్డర్ ఉంది. తర్వాత వాళ్ళకున్న ప్రపంచంలో టిబెట్ అన్నది పెద్ద భూభాగం, దానికి ఉన్న స్పిరిచువల్ లీడర్ ఎవరు మాటలైతే మొత్తం టిబెటన్స్ వింటారో ఆయన ఇండియాలో ఉండడం బట్టి చైనాని నిజంగా ఎదుర్కోగలిగే దేశం కేవలం ఇండియా. అక్కడ తైవాన్ అటాక్ చేయాలని చూస్తుంటే ఇక్కడ మన మౌంటైన్ స్ట్రైక్ కోర్ తర్వాత 2 స్ట్రైక్స్ కోర్సు మొబిలైజ్ చేస్తే చాలు, చైనా వెనక్కి తగ్గిపోతుంది. ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. ఇది అమెరికా గ్రహిస్తోంది, కానీ ఈరోజు వాళ్ళకి అవసరం పాకిస్తాన్ లాంటి తుచ్చమైన దేశాల అవసరం వస్తుంది, వాళ్ళని విపరీతంగా వాడుకుంటున్నారు. అందుకని చెప్పి మనల్ని వదలకుండా మధ్యలో తిరిగి ఇటువంటి మీటింగ్స్ పెట్టి కొంచెం మనల్ని బుజ్జగించాలని చూస్తున్నారు. అలాగే ట్రేడ్ విషయంలోనూ తర్వాత ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ కొంతవరకు దూకుడుగా ప్రవర్తించారు. అది కూడా మనకు నచ్చలేదని వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే మన కొత్తగా యూరోప్కి మార్కెట్స్ వయా ఇటలీ సముద్రం తర్వాత బై రోడ్ కదల్చడానికి కొత్త అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. ఇది గ్రహించేసరికి అమెరికాకి సడన్గా మెలకు వచ్చింది, ఇండియాని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అందువల్లే వాళ్ళ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అందరూ నాకు ఇండియా అంటే ఎంతో ప్రేమ అని ఇవన్నీ ప్రేమ ఒలకపోయడం జరుగుతుంది. సో దారికి వచ్చినట్టు మనం లెక్క పెట్టుకోవాలి. నిజంగా మనం ఫ్యూచర్లో సూపర్ పవర్, మన టెక్నాలజికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలు, మనకి అమెరికా మనకి బ్రిటన్ అమెరికాకి ఎలాగుందో అలాగే ఫ్యూచర్లో నెక్స్ట్ 20 yearsలో అమెరికా మనకు అలా తయారవుతుంది చెప్పండి. అయితే ఇప్పుడు నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా మామూలుగా అమెరికా నుంచి కానీ లేకపోతే ఏ ఇతర దేశాల నుంచి కానీ ఇలాగే విదేశాంగ మంత్రులు వచ్చినా లేకపోతే ప్రధానులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఢిల్లీలో ల్యాండ్ అవుతారు మామూలుగా, లేకపోతే ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే మహారాష్ట్ర ముంబైలో ల్యాండ్ అవుతారు. అటు ఢిల్లీ టు ముంబై కాకుండా ఈ మార్కో రూబియో వెళ్ళి ముందు అక్కడ కల్కటా వెళ్ళి అక్కడికి వెళ్ళి మదర్ తెరిసా ఫౌండేషన్ మిషనరీస్ ఆ సంస్థకు వెళ్ళడం, ఆ ఫౌండేషన్కి వెళ్ళడం ద్వారా ఏంటి అంటే ఏం పర్వాలేదు మేము భారత ప్రభుత్వంతో మాట్లాడి అంతా సెట్ చేస్తామనేటువంటి భరోసా వాళ్ళకి ఇచ్చినట్టుగా ఒక ఇండికేషన్ వెళ్తుంది. ఈ విషయంలో ఏమైనా అమెరికాకి భారత్ ఏమైనా తల వంచుతుందా, లేకపోతే ఏం చెప్పి ఉండవచ్చు? ఈ
అక్కడి నుంచి చాలా ఫండ్స్ వస్తాయి మనకి. అంటే ఫండ్స్ వచ్చి అమెరికా నుంచి మ్యాక్సిమం వస్తాయని, నెక్స్ట్ యూరోప్ నుంచి వస్తాయి, దానికి డౌట్ ఏమీ లేదు. అయితే వాళ్ళు ఎగ్జాక్ట్లీ రిక్వెస్ట్లు ఏం చేశారు అన్నది మనకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే నిజంగా జెన్యూన్ నాన్ కన్వర్జన్ పర్పసెస్కి అయితే రూల్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. కేవలం కన్వర్జన్ చేయాలని చెప్పి దొంగ అకౌంట్లు రాయాలని చూస్తే మాత్రం అది ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. సెకండ్ థింగ్ ఏమైందంటే 1960s తర్వాత, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది, దాని తర్వాత కమ్యూనిస్టులు వచ్చారు. ఆ కమ్యూనిస్టులు పోయిన తర్వాత తృణమూల్ గవర్నమెంట్ వచ్చింది 2000 ఫస్ట్ డికేడ్ తర్వాత, అంటే 8లోనో 9లోనో వచ్చింది. దాని తర్వాత ఈ లెఫ్ట్ గవర్నమెంట్లు ఉండడం వల్ల అమెరికన్ ఎంబసీకి ఉన్న రోడ్డు, ముందర ఉన్న రోడ్డు కూడా వాళ్ళని ఏడిపించే విధంగా వెయిట్ కాంగ్రెస్ లీడర్ పేరు మీద పేరు పెట్టారు, హోచిమిన్ స్ట్రీట్ అని పేరు పెట్టారు. అలాగే వేరే రోడ్డుని కూడా లెనిన్ స్ట్రీట్ అని పేరు పెట్టారు. సో ఇటువంటి విధానాలకు ఇప్పుడు గవర్నమెంట్ మారడం వల్ల కూడా వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది, బహుశా ఈ పేర్లు మార్చడానికి కూడా రిక్వెస్ట్ చేస్తారు. ఇంకా FCRA రూల్స్ అంటారా, అది మన ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ లేవరేజ్ ఇచ్చేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఇండియాలో NGO పేరిటిన చాలా రాంగ్ పర్పసెస్కి మనీ డైవర్జన్ జరుగుతుంది. అందులో చాలా స్ట్రిక్ట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందువల్లే నక్సలిజం కూడా కంట్రోల్లోకి వచ్చింది ఇప్పుడు. అలాగే వీటిని కూడా కంట్రోల్ చేయగలిగితే ఈ యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో వాటిని అందరినీ కంట్రోల్లోకి తీసుకురావడం ఈజీ అవుతుంది. చెప్పండి. ఇంకొక విషయం అంటే ఇప్పుడు ఈ పీస్ టాక్స్ ఇస్లామాబాద్ వేదికగా జరిగాయి, కానీ అవి సఫలం కాలేదు. ఈవెన్ ఇరాన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అంటే భారత్ని కూడా మధ్యవర్తిత్వం వహించమని అడిగడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఇండియాని ఇన్వాల్వ్ చేయాలని అందరూ అనుకుంటున్నారు, కానీ పైకి ఎవరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అది ఎక్స్ప్రెస్ చేసిన రోజున ఇప్పుడు పాకిస్తాన్ది నెక్స్ట్ 60 days అనుకోండి, MOU సైన్ అయినా కానీ, సైన్ అవ్వకపోయినా కానీ ఇంకా నెక్స్ట్ 20 days. ఈ లోపల పాకిస్తాన్ని తప్పించి ఇండియాని మీడియేషన్కి తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే చైనాకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హార్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే అది వార్ ప్రొలాంగ్ అయితే వాళ్ళు యుద్ధం చేయకుండా అమెరికాని తగ్గించినట్టు అయిపోతుంది. అమెరికా పాఠవాన్ని పరీక్షిస్తూ అమెరికా శక్తుల్ని క్షీణపరచడం జరుగుతుంది. అందుకని చెప్పి చైనా ఈ శాంతి ఒప్పందాలకి పైకి వేరే మాటలు చెప్తూనే కింద నుంచి జరగనివ్వదు. జరపగలిగే దేశం ఒక్కటే, ఇండియా. అందువల్ల ఇండియన్ హెల్ప్ అడిగే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. ఓకే, లెట్ us see. రావు గారు, చూద్దాం మరి. ఈ క్వాడ్ మంత్రుల సమావేశం కూడా ఉంది కాబట్టి ఈ సమావేశం పూర్తయిన తర్వాత మళ్ళీ మనకు మరిన్ని అప్డేట్స్ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఏమైనా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా, ఇవన్నీ కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. ఇది ఒక శుభ పరిణామం. అమెరికా మనకి తల వంచి ఇప్పటికైనా రావాల్సింది. ఎందుకంటే టారిఫ్ల విషయంలో కూడా అదే కదా మనం చూసాం. అక్కడ కోర్టులు కూడా మొట్టికాయలు వేసాయి, ఇక్కడ విపరీతమైనటువంటి అమెరికా మీద కూడా విపరీతమైన ఒత్తిడి కూడా కనబడింది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. మరి భారత్తో స్నేహహస్తం కోసం అమెరికా చేయి చాస్తోంది. ఇది నటన అవసరమా అంటే డెఫినెట్గా నటన అని చెప్పక తప్పదు. అమెరికాకి అవసరం కూడా ఉన్నది, అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఒకటి, భారత్ అతిపెద్ద మార్కెట్ ఆసియా ఖండంలో, దాన్ని వదులుకోలేదు. రెండోది, FCRAకి సంబంధించి మన భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఒక శరాఘాతం లాగా అమెరికాకి తగిలాయి. డెఫినెట్గా దాని నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం జరుగుతోంది. మరి ప్రధాని మోదీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు, చాలా ఖరాఖండిగా చెప్పేటువంటి అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ ఈ 4 రోజుల టూర్ తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే భారత్ ముందు అమెరికా తల ఉంచినట్టుగానే కనబడుతోంది. దీనికి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.